విషయంకి తిరిగి స్వాతం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఏపీ విపక్ష నేత జగన్ కలిసి ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న మంత్రి రావెల కిషోర్ బాబు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 18% మంది మాత్రం అవునని, 82% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం. శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభలో ఆ పార్టీ ఉపనేత. శ్రీ రఘునందన్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి. శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, శాసనసభలో మాజీ చీఫ్ విప్, అలాగే శాసన మండలిలో కూడా పనిచేసినటువంటి అనుభవశాలి. శ్రీ రాజేశ్వరరెడ్డి గారు టీఆర్ఎస్ రాష్ట్ర సమన్వయకర్త, అలాగే శాసన మండలి సభ్యులు, ఆ పార్టీ సీనియర్ నేత. ఇక కాల్ డేటా వ్యవహారం ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. మరి ఇప్పుడు కాల్ డేటాపై హైకోర్టు స్టే ఇచ్చిన తీరు, ఆ డేటాని అక్కడి నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్కు హైకోర్టు రిజిస్ట్రార్కి తీసుకొచ్చిన తీరు, ఈ పరిణామ క్రమంలో మరి మేము చెప్పిందే వాస్తవమైందని ఏపీ ప్రభుత్వ మంత్రులు కానీ వారంతా వాదిస్తున్నారు. ఖచ్చితంగా ఈ కేసీఆర్ ప్రభుత్వం ఈ కేసులో పడిపోతుందని కూడా మంత్రి పల్లె ఇటువంటి వారంతా కూడా నిన్న ప్రకటనలు చేశారు. అసలు ఈ నేపథ్యంలో ఈ హైకోర్టు సర్వీస్ ప్రొవైడర్లకి చట్ట ప్రకారం ఇచ్చే అవకాశం ఉంది, అధికారం ఉందని తెలంగాణ ప్రభుత్వం చెబుతుంటే కేంద్రం కూడా దాన్ని సమర్థించిన తీరు కానీ, మరి ఉన్నప్పుడు కూడా విజయవాడ కోర్టు ఎలా ఇచ్చింది, సుప్రీంకోర్టు అలా నోటీసులు ఇచ్చి మళ్ళీ ఇక్కడికి ఎట్లా వెళ్ళమంది, ఆ తర్వాత హైకోర్టుకు రమ్మని హైకోర్టులో అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం ఏంటి, ఈ అంతా కూడా చూడబోతే అంత కన్ఫ్యూజన్గా అనిపిస్తోంది. మరి న్యాయవాది అయినటువంటి రఘునందన్ దీని మీద ఉన్న అసలు ఏమిటి, దీంట్లో ఉన్న మతలబులు ఏమిటి, వాళ్ళు ఇమ్మన్నప్పుడు ఇచ్చేసి ఉండొచ్చు కదా, వాళ్ళు ఇవ్వాలనుకున్నప్పుడు సర్వీస్ ప్రొవైడర్ సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ ఇట్లా హైకోర్టుకి కూడా వెళ్ళొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పడం ఏంటి, ఇదంతా ఏంటి కొంచెం మామూలు వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. మీరు ఏమైనా క్లారిటీ ఇస్తారా? దీంట్లో తెలంగాణ ప్రభుత్వం ఇబ్బంది పడుతుందా, లేదా ఏపీ ప్రభుత్వాన్ని వచ్చిన ఆదాయం కోల్పోయినట్టు అవుతుందా ఈ స్టే తోటి? కొమ్మినేని గారు, ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే మొత్తం ఇష్యూ అంతా ట్యాపింగ్ చుట్టూ నడుస్తున్నటువంటి పంచాయతీ. ఎవరు దాని గురించి నేరుగా మాట్లాడకుండా మా ఫోన్లు కొన్ని ట్యాప్ అయినాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి సమాచారం కొంత మాకు అవసరం ఉంది, అందుకని మేము సర్వీస్ ప్రొవైడర్లకు నోటీస్ ఇచ్చి మా దగ్గరకు వచ్చి దానికి సమాధానం ఇవ్వండి అని సిట్ నుంచి ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సర్వీస్ ప్రొవైడర్లకు నోటీస్ ఇప్పించింది. వీరు దానికి సమాధానం ఇవ్వడానికి కొంతమంది సర్వీస్ ప్రొవైడర్లు విజయవాడ సిట్ ముందు హాజరైనారు. అక్కడ చర్చలు జరిగిన తర్వాత బయటకు వచ్చినారు. ఆ రోజు ఏం జరిగింది, సిట్ అధికారులు ఏం అడిగినారు, సర్వీస్ ప్రొవైడర్లు ఏం చెప్పినారు అనేటువంటి విషయం తెలియదు. కానీ మొత్తం సమాచారం కావాలని వాళ్ళు రాతపూర్వకంగా వీళ్ళకి నోటీసులు ఇచ్చిన మాట మాత్రం వాస్తవం. సో సర్వీస్ ప్రొవైడర్లు ఏమన్నా మరి ఈ ఎవిడెన్స్ లేదా దీనికి సంబంధించినటువంటి అంశాలని తీసుకెళ్ళి అక్కడ ఇస్తే అందులో ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు తలెత్తేమనేటువంటి అంశం తెలంగాణ ప్రభుత్వానికి అప్పుడు కొంత వచ్చినటువంటి విషయం వాస్తవం. అప్పుడు ఏం చేయాలనేటువంటి ఆలోచిస్తున్న పరిణామ క్రమంలోనే సర్వీస్ ప్రొవైడర్లు ఇంకొక అప్లికేషన్ రైజ్ చేసినారు. తెలంగాణ ప్రభుత్వం మా దగ్గర ఉన్నటువంటి డేటాని అక్కడ సిట్కి ఇస్తే మీకు మంచిగా ఉండదని బెదిరిస్తుంది అని చెప్పి వాళ్ళు డైరెక్ట్ ఏకాఏకి పోయి సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. అంటే విజయవాడ కోర్టులో అయిన తర్వాత విజయవాడ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. విజయవాడ కోర్టు ఆదేశాలు సిట్ ఎంక్వైరీ మేరకు సిట్ తర్వాత మధ్యలో హైకోర్టుకి ఎందుకు వెళ్ళలేదని నాకు అర్థం కాదు. ఈ సర్వీస్ ప్రొవైడర్లు సుప్రీంకోర్టు ముందు ఆ ప్రశ్న వచ్చినప్పుడు చెప్పిన సమాధానం ఏంటంటే ఇది ఉమ్మడి హైదరాబాద్లో ఉన్నటువంటి హైకోర్టు, అక్కడికి వెళ్తే మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం వాళ్ళని మమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతుందేమో అని చెప్పి డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చాము అనేటువంటి వాదనను సుప్రీంకోర్టు లోపల సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చేసి ఉండొచ్చు కదా. విజయవాడలో ఇస్తే అదే మళ్ళీ మీరు విజయవాడలో ఇస్తే ఆంధ్ర ప్రభుత్వానికి ఎట్లా ఇస్తారు, తెలంగాణలో మీరు ఎట్లా టవర్లు ఉంటాయి, మీరు ఎట్లా సర్వీస్ ప్రొవిజన్ చేస్తారని బెదిరిస్తుందని వాళ్ళు ఆరోపించారు. అది వాస్తవమా కాదా, ఏం అడిగింది, ఏం జరిగింది, అది విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఇన్వెస్టిగేషన్ లో ఏం జరిగింది అనేది మనం వీ కెనాట్ ప్రెడిక్ట్. బట్ వాళ్ళు బయటకు వచ్చి మిస్సింగ్ లింక్స్ ఎక్కడో ఏదో జరుగుతుంది, ఏమిటో అర్థం కాని పరిస్థితిగా ఏర్పడుతుంది. సెక్షన్ 5 సబ్ క్లాస్ 2 కింద కొమ్మినేని గారు ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసుకునేటువంటి అధికారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. నోటీసులు ఇవ్వచ్చు, ఇచ్చినారనేది కొంత సమాచారం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి మధ్యన నిన్న హైకోర్టులో జరిగిన వాదనలలో తెలంగాణ తరఫున వాదనలు వినిపించినటువంటి ఏజీ రామకృష్ణారెడ్డి గారు సెక్షన్ 5 సబ్ క్లాస్ 2 కింద మేము నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం, కొంత సమాచారాన్ని సేకరించిన మాట వాస్తవం అని ఏజీ గారు ఓపెన్ కోర్టు లోపల హైకోర్టు ముందు చెప్పారు. కాబట్టి దాంట్లో ఇంకా దాగుడు మూతలు లేవు. ముందెందుకు టీఆర్ఎస్ వారు కానీ తెలంగాణ మేము అసలు చేయలేదని ఎందుకు వాదించారు? సరే, అంటే ఇక్కడ అది టెలిఫోన్ ట్యాపింగ్ అనేసరికి ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందేమో, ప్రభుత్వం పడిపోతుందేమో అనేటువంటి కొంత మీమాంస తలెత్తింది. సరే, లీగల్ అంశాలు ఏ రకంగా ఉంటాయి, తర్వాత అడ్వకేట్ జనరల్స్, న్యాయ కోవిధులు ఏ రకమైనటువంటి సలహాలు ఇచ్చినారంటే సెకండరీ ఇష్యూ. కానీ ఒకటేసారి టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది, నా ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో లొల్లి పెట్టేసరికి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అదేమన్నా మన మెడకి ఏమైనా ఇబ్బంది కలిగిస్తుంది అనేటువంటి కొంత సందేహం అయితే తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది. దాన్ని తీర్చుకోవడానికి డెఫినెట్గా అందరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినారు. ఇక్కడ 2 కోర్టులు కూడా చెప్పింది ఒకటే కొమ్మినేని గారు,
ఇన్ఫర్మేషన్ అంతా కూడా సీల్డ్ కవర్ లో పెట్టి కోర్టు సమక్షంలో ఎందుకు చట్టంలో నోటీస్ ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు కోర్టులు ఎందుకు అట్లాంటి ఆదేశాలు ఇవ్వాలి? చట్టంతో సంబంధం లేకుండా కోర్టులు ఇవ్వచ్చు. అంటే ఇక్కడ ఒక రాష్ట్రంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన అంశమైంది కాబట్టి ఇది మొదటిసారి చర్చకు వస్తా ఉంది. ఇప్పుడు జనరల్ గా మిగతా చంద్రబాబు ఫోన్ ఉందా లేదా అనేది ఎట్లా స్పష్టత వచ్చిందా? కొమ్మినేని గారు ఇప్పుడు ఆడియో టెస్ట్ జరిగినటువంటి FSL నివేదిక నాంపల్లి కోర్టుకు వచ్చిందని మనం స్పష్టంగా గమనించినట్లయితే దాంట్లో ఎట్లాంటి అతుకులు కానీ గతుకులు కానీ కట్ అండ్ పేస్ట్లు కానీ లేవు. ఆ గొంతు చంద్రబాబు నాయుడు గారి గొంతే అని ప్రాథమికంగా తెలంగాణలో లేదా హైదరాబాద్లో ఉన్నటువంటి FSL ఒక నివేదిక ఇచ్చింది. అయితే ఇది మళ్ళీ తెలంగాణలో ఇప్పించుకున్నారు నివేదిక అని చెప్పి ఆరోపణ వస్తుందేమో అని చెప్పి ఈ దేశంలో ఒక 3 పేరెన్నికగన్న ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ లైక్ చండీగఢ్, పాండిచ్చేరి, హైదరాబాద్ ఉంటే చండీగఢ్ కు సెకండ్ ఒపీనియన్ కోసం ఆల్రెడీ ACB పంపించినట్టు మనకున్న సమాచారం. దాంట్లో కూడా క్లారిఫై వచ్చింది అది చంద్రబాబు నాయుడు గారి గొంతే అనేది అధికారికంగా అధికారులకు అంచనాకు వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇస్తే ఇందులో 2 లీగల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి సార్. నోటీస్ ఇచ్చిన తెల్లారే ఏం చేస్తారంటే నాసెంట్ అడ్వకేట్లు ఎవరో ఒకరు ఆ నోటీస్ తీసుకొని పోయి హైకోర్టులోనో సుప్రీంకోర్టులో వేసి స్టే తెచ్చుకుంటారు. ఒక్కసారి స్టే అంటూ తెచ్చుకుంటే ఇక ఈ కేసు ఇంతే సంగతులు. మీకు తెలియని విషయం ఏముంది? మరి ఇప్పుడు ఈ కేసులో స్టే వచ్చింది కదా, మరి ఇప్పుడు ఈ కేసు ఏమవుతుంది? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అయినా అది ఓటుకు నోటు కేసు అయినా ఓటుకు నోట్లో ఆల్రెడీ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్, ఫస్ట్ ఛార్జ్ షీట్ వేశారు. సో సబ్సిక్వెంట్ ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గొంతు, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ, సెబాస్టియన్ గారితో మాట్లాడినటువంటి ఫోన్లు, స్టీఫెన్సన్ గారితో మాట్లాడినటువంటి ఫోన్లు, ఇవన్నీ కూడా టెక్నికల్ ఎవిడెన్సెస్. అయితే ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ లో మొదట నోటీసులు ఇస్తామని చెప్పి వీరు నోరు జారడం వల్ల, ఈ ప్రాంత హోంమంత్రి గారు నోరు జారడం వల్ల ఎదురుగున్న వాళ్ళు హుషారైనారు. సైలెంట్ గా రేవంత్ రెడ్డి ఆపరేషన్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఆపరేషన్ చేసి తీసుకొచ్చేసి ఉంటే పంచాయతీ ఉండకపోతుంటుండే. కొందరు అత్యుత్సాహంగా మాటలు మాట్లాడడం వల్ల ఎదురుగున్న వాళ్ళు అలర్ట్ అయినారు. అరే వీళ్ళు మన మాటలు ఎక్కడికి వెళ్ళి రికార్డ్ చేసినారు, ఎక్కడికి వెళ్ళి విన్నారు ఏంటి అనేటువంటి సందేహం వచ్చినప్పుడు అతికు కూడా సలహాలు ఇచ్చేందుకు సలహాదారులు వచ్చేస్తారు కదా కొమ్మినేని గారు. ఉదాహరణకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో సుదీర్ఘకాలం పనిచేసి మేధావి అని చెప్పుకుంటాం మేమంతా. వకీల్గా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో గాంధీ గారు ఇచ్చినటువంటి నివేదికలు చాలా గొప్ప నివేదికలు అని చెప్తాం. అట్లాంటి గాంధీ గారు ఆల్ ఆఫ్ సడన్ ఒక రోజు పొద్దున పేపర్లో చూసేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారుడు అయిపోయిండు. ఇట్లా అయిపోయేసరికి జనాలకు అనుమానాలు వస్తా ఉన్నాయి, ఈ కేసు లోపల ఏదో జరుగుతా ఉందని. సో కోర్టు నిర్ణయాలను అయితే తప్పు పెట్టడానికి ఏం లేదు కొమ్మినేని గారు. వ్యవస్థలను అంతా తీసుకొచ్చి ఒక సీల్డ్ కవర్ లో, దీనివల్ల ఇప్పుడు ఏపీ ప్రభుత్వంకి ముందుకెళ్ళలేని పరిస్థితి లేదా అయినా కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇబ్బంది పడుతుందా? ఇద్దరు ముందుకెళ్ళలేరు సార్. ఇప్పుడు అన్లెస్ అండ్ అంటిల్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇచ్చినటువంటి డేటాను ఓపెన్ చేసి అందులో ఏం ఉత్తరం రాసింది, తెలంగాణ ప్రభుత్వం ఏ నెంబర్లను ట్యాప్ చేయమని చెప్పి రాసింది అనేది అధికారికంగా బయటికి రానంతసేపు ఇన్వెస్టిగేషన్ ఎట్లా ముందుకు బయట పడతాయా? మరి కోర్టు 100% ఇప్పుడు ద కేస్ హస్ బీన్ అర్జెంట్ టు 4 weeks అంతే కొమ్మినేని గారు. 4 వారాల తర్వాత మళ్ళీ జట్మాలానీలు, పాల్కివాలాలు, చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు, ఈ పక్క ఆ పక్కేలు వస్తారు కదా. ఇద్దరు ముఖ్యమంత్రుల భౌతానికి ముడిపోయిన అంశం కాబట్టి ఖచ్చితంగా పెద్ద పెద్ద మేధావులు వస్తారు, న్యాయశాస్త్ర కోవిదులు వస్తారు. డెఫినెట్ గా కోర్టు టు టేక్ ఎ డిసిషన్. ఓకే, మీరు మోర్ ఆఫ్ పొలిటికల్ కంటే కూడా విశ్లేషణాత్మక లీగల్ ఉన్న విషయమే అడిగారు మీరు. న్యాయవాది దీన్ని క్లారిటీ ఇవ్వడం కోసం పొలిటికల్ యాంగిల్ మళ్ళీ మాట్లాడొచ్చు, దానికి ఏముంది. కానీ వెంకటరమణారెడ్డి గారు మీరే ఉంటారు. ఇందులో ప్రధానంగా ఏంది, నోటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారి వాళ్ళు అంటే తెలంగాణ సంబంధించిన ఎమ్మెల్యేల మీటింగ్లోనే కేసీఆర్ గారు చెప్పారు విత్ ఇన్ ఒక 1/2 అవర్లో ఒక సెన్సేషనల్ ఉంటుంది మీరు చూస్తుండండి అని. అంటే ఆయన చాలా కీన్గా మినిట్ టు మినిట్ వాచ్ చేస్తున్నాడు ఏం జరుగుతుంది అనేది సమాచారం ఉంది. దాని ప్రకారం వారు మాట్లాడారు. వారు చెప్పింది ఏంది, ఫోన్ ట్రాపింగ్ అని చేసినామని డైరెక్ట్గా ప్రభుత్వం ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్పారు? అప్పుడు భయపడ్డారా? అంటే మేము చేసాం మాకు హక్కు ఉందని అనలేదు. అంటే ఎక్కడ ఇబ్బంది వస్తుందో ఏమవుతుందో అనేటువంటిది ఒకటి. అల్టిమేట్గా ఏంది, ఇప్పుడు ఇద్దరు ఒకరి మీద ఒకరు ఫైర్కి రెడీలు ఉన్నారు. ఆల్రెడీ ఫైర్ చేశాడు కేసీఆర్ గారు, ఈయన ఫైర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి జరుగుతున్నటువంటిది ఇప్పుడు నిజంగా అందులో ఏం లేకపోతే సీనియర్ అడ్వకేట్ రామ్ జెట్మలానీ వచ్చి కేసు ఆర్గ్యూ చేయాల్సిన అవసరం లేదు. అందులో ఇబ్బంది అనేది లేదు, ఇబ్బంది ఉన్నది. ఆ ఇబ్బందిని ఎట్లా బయటపడాలనే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇందులో దాదాపు ఇంత పెద్ద అడ్వకేట్ ఇలా చిన్న కేసు అయితే రామ్ జెట్మలానీ అవసరం లేదు. రేపు అన్నట్టు ఇంకెంత పెద్ద పెద్ద లాయర్లు వస్తారో ఏం ఆర్గ్యూ చేస్తారో చూడాల్సి. తెలంగాణ ప్రభుత్వం కూడా భయపడుతుంది అనేది మీ అభిప్రాయం? డెఫినెట్ గా ట్రాపింగ్ జరిగినప్పుడు ట్రాపింగ్ చేసిన సందర్భాలలో పక్క రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు అప్పుడు చట్టాలు అప్పుడు ఇవన్నీ రాలేదు, ఐటీ చట్టం రాలేదు కదా అప్పట్లో. అది అందుకొరకే పడిపోతుందా లేకపోతే ఫండమెంటల్ గా మన ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ రాయటం వీళ్ళకి అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది తెలంగాణ ప్రభుత్వానికి. అంటే ప్రయర్ పర్మిషన్ ఫ్రమ్ ద తెలంగాణ గవర్నమెంట్ అనేది కేంద్రానికి చెప్పలేదు. కేంద్ర మంత్రిత్వ శాఖ నుంచి తీసుకున్నప్పటికీ కూడా అందులో ఏ నెంబర్ లీజ్ చేస్తా తీసుకున్నట్లు లేదు కదా, పెట్టారని అడిగినారు, సమాచారం అడిగినారు. నేను హైకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ లో చెప్పింది ఏంటంటే
కేంద్ర ప్రభుత్వ అనుమతిని కోరినారు. Okay. సో వెదర్ ద పర్మిషన్ వాజ్ గ్రాంటెడ్, టెక్నికల్ గా వీళ్ళు రికార్డింగ్ స్టార్ట్ చేసే కంటే ముందే పర్మిషన్ వచ్చిందా, స్టార్ట్ చేసిన 2 రోజుల తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ వచ్చిందా, అగైన్ ఇట్ కమ్స్ పర్మిషన్ వచ్చినట్టేనా, వచ్చిందంటారా? లేకుంటే 5-2 కింద నేను హైకోర్టు కింద స్టేట్ హోమ్ సెక్రటరీ కూడా ఫైల్ చేయొచ్చు. చేసింది కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మేము అనుమతి పత్రికలో కేంద్రం లూప్ లైన్ లో పెట్టి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గానీ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ గానీ సంఘ వ్యతిరేక కార్యకలాపాలు ఐఎస్ఐఎస్లు ఐఎస్ఐలు లేదా నక్సలైట్లకు సంబంధించిన సమాచారాలు జరుగుతున్నాయని అనుమానం వచ్చినప్పుడు అటు ఆక్టోబస్ ఉంది, ఇటు ఎస్బీ ఉంది, చాలా వింగ్స్ ఉన్నాయి, వాళ్ళంతా చేస్తా ఉంటారు విత్ ద పర్మిషన్ ఆఫ్ ఐదర్ స్టేట్ సెక్రటరీ ఆర్ సెంట్రల్ హోమ్ సెక్రటరీ జరుగుతారు. ఇలా కొత్తకోట దయాకర్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఓ రోజు ఆల్ ఆఫ్ సడన్ గా ప్రెస్ మీట్ పెట్టి పార్టీ ఆఫీస్ లో 2 IPS లో ఒక IAS పోతారని ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే హోమ్ సెక్రటరీ గారు సంతకం పెట్టినరు, దానికి ఎస్బీ చీఫ్ గారు, ఇంటెలిజెన్స్ చీఫ్ గారు కూడా ఆ లెటర్ మీద సంతకం పెట్టిరు అనేది వాళ్ళు అంచనా వేసుకున్నారు. ఎందుకంటే 10 సంవత్సరాలు మేబీ ఇన్ఫర్మేషన్ ఉందా, జిరాక్స్ కాపీ ఉందా, వాట్సాప్ లో ఫోటో వచ్చిందా, రకరకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి అక్కడ. మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్. ఇప్పుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిండు చంద్రబాబు నాయుడు, ఎన్నో ఫోన్లు ట్యాప్ చేసినటువంటి అనుభవం ఉండి ఉంటది. ఎవరెవరు సంతకం పెడితే ఏ ఫోన్లు ట్యాప్ అయితేనే తెలుస్తుంది కదా, దాంట్లో ఆశ్చర్యపోతుంది. ఈ ఓటుకు నోటు కేసు అన్నదే అంటే ఇది మేజర్గా ఫోన్ ట్యాపింగ్ కేసు. ఇప్పుడు అదే ఫోన్ ట్యాపింగ్ కేసు కంట నాలాంటి సామాన్యుడు, అంటే నేను లీగల్గా కానీ ఆ పరిజ్ఞానం అంత లేదు. ఇప్పుడు సామాన్యుడికి వచ్చేటటువంటి అనుమానం ఏంటంటే అసలు ఇది ఫోన్ ట్యాపింగా లేకపోతే ఫోను రికార్డింగా, ఈ రెండిట్లో ఏదైనా సరే తెలంగాణ ప్రభుత్వం మీద కేసు ఉంటుందా, తెలంగాణ ప్రభుత్వం ఉంటుందా ఓడుతుందా, లేకపోతే ఆంధ్ర ప్రభుత్వం మీద ఇది అవుతుందా అన్నది కాదు. 2 ప్రభుత్వాల సమస్య కాకుండా ఇక్కడ చంద్రబాబు నాయుడు సమస్య ఇది. అసలు వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఈ మాట నాది కాదు అని ఇవాళకి ఎక్కడా కూడా చెప్పలేనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఏ ఆరోపణ వచ్చినా సరే అది జటిలమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని కోర్టులను ఆశ్రయించడం, కోర్టుల నుంచి టెక్నికాలిటీస్ను ఉపయోగించుకుని బయటపడేటటువంటి సంస్కృతి గత ఏలేరు స్కామ్ దగ్గర నుంచి ఇవాళ దాకా మనం చూస్తూనే ఉన్నాం చాలా వరకు. అందులో భాగమే ఇదంతా కూడా. ఇది వాస్తవంగా తేలాల్సింది ఈ ఇద్దరు ప్రభుత్వాల మీద ఏం జరుగుతుంది అన్నది అది మనకు అవసరం కాదు. సరే చట్టం దాని పని చేసుకెళ్తుంది అంటున్నారు, న్యాయం వ్యవస్థ ఏ రకంగా ఉంటే ఆ రకంగా ఇది వెళ్తుంది. ఇక్కడ తేలాల్సింది ఏంటంటే ఈ కార్యక్రమంలో భాగస్థుడు చంద్రబాబా కాదా, చంద్రబాబు అన్న సుస్పష్టం అవుతుంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలోనే మాట్లాడకుండా ఓటుకు నోటు కేసులోనే మాట్లాడుతున్నారు అనేది మీ మీద విమర్శ. మీ ఇద్దరు కలిసిపోయారండి కదా. ఇప్పుడు ఫోన్ మేమనేది కేసీఆర్ మీద ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదు వెళ్తాకనండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు కలిసిపోయారని మా అనుమానం, ప్రజల అనుమానం. వాస్తవంగా చంద్రబాబు మీద వీళ్ళు పెట్టలేదని ఎందుకు పెట్టలేదు, పెట్టాల్సిన అవసరం ఉంది కదా. చాలా వెరీ క్లియర్గా ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు రఘునందన్ గారు క్లియర్గా దీని మీద ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి కూడా ఒక స్పష్టమైనటువంటి ఇది వచ్చిందని చెప్పిన తర్వాత అసలు అతని మీద ఈ ఛార్జ్ షీట్ పెట్టే లోపల ఎందుకు కేసు పెట్టలేదు అన్నది కూడా ఇదండి మా ఒక్కరికే కాదు ప్రజలకే వస్తున్నటువంటి అనుమానం. కొంపదీసి ఏదైనా మ్యాక్స్ ఫిక్సింగ్ జరిగిపోతున్నాయా ఇందులో, ఎవరెవరికి మ్యాక్స్ ఫిక్సింగ్ అర్థం కావట్లేదు, ఎవరెవరికి ఉండడానికి ఇవాళ మేము ఇందులో భాగస్వాములు అవ్వడానికి మాకు పనేం లేదు లేదా, ఎందుకంటే మాకు 2 దూరం సమాంతర దూరమే, సమదూరంలోనే అక్కడ జరగాల్సినటువంటి తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పు జరిగిన దానికి బాధ్యులైన వాళ్ళ మీద శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని జరగాలి అనేటటువంటి ప్రజాస్వామ్యం ప్రజ్వరాలనుకున్నప్పుడు నిలబడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం పూర్తిగా నియంత్రించలేకపోయినా సరే వాస్తవాలు బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అవి నియంత్రించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి మీద సీరియస్గా తీసుకుని వీటి మీద ఉన్న వాస్తవాలను బయటకు తెచ్చుకుని ఆ శిక్షకు అర్హులైనటువంటి ఆ శిక్షకు బాధ్యులైన వాళ్ళు శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. వెంకటేశ్వరరావు హుజూర్ నగర్ నుంచి. వెంకటేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. ఇప్పుడు ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారి వాయిస్ రికార్డ్ అయిందని చెప్తున్నారు కదా. అవును. ఆ వాయిస్ లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏం మాట్లాడారంటే మేము టీవీలో పత్రికలైన దాన్ని బట్టి చెప్తున్నాం ఏంటంటే మీరు నిర్భయంగా నిర్ణయం తీసుకోమని చెప్పాడే తప్ప చంద్రబాబు నాయుడు నీకు 5 కోట్లు ఇస్తా 100 కోట్లు ఇస్తా అని ఆడే చెప్పలే. దీని ప్రకారం చంద్రబాబు నాయుడు గారికి కోర్టులో గానీ ఇంకెక్కడ గానీ ఏం జరగదని ఏదైతే నా అభిప్రాయం సార్. ఇంకోటి రెండోది ఏంటంటే తెలంగాణ ప్రజలు బంగారు తెలంగాణ కోసం కేసీఆర్ కి ఓట్లేసి గెలిపించారు. కానీ మాట్లాడుతున్నట్టుంది.
అట్లా కాదు చర్చ ముందు కాదు, నడుస్తుంది. ముందు కూడా. పని కట్టుకుని మీరు అంటున్నారంటే మళ్ళీ మీ పొలిటికల్ గా మోటో ఆపాదించాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు మీ అభిప్రాయం చెప్పారు, ఓకే. రాజశేఖర గారు సమాధానం చెప్పండి. ఈరోజు నిన్న జరిగిన చర్చలు కానీ మిగతా ఏది మన అక్కడ ఉన్న ఆర్గ్యుమెంట్స్ కానీ మేము తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తింది ఏంటంటే విజయవాడ సిఎంఎం కోర్ట్ అనేది తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణలో ప్రాంతంలో భాగంలో పనిచేస్తున్న సర్వీస్ ప్రొవైడర్లకి కాల్ డేటా ఇవ్వమని చెప్పేసి అడిగింది. వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్లు మళ్ళీ ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళేసి మాకు కూడా ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఎవరు ఇవ్వాలంటే టెలిగ్రాఫ్ చట్టం ప్రకారము ఖచ్చితంగా దేశ ప్రయోజనాలకు సంబంధించి కానీ దేశ భద్రతకు సంబంధించి కానీ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి మాత్రమే ఇప్పుడు హక్కు ఉన్నది. అటువంటిది ఏమైనా హోంశాఖ కేంద్ర హోంశాఖ టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం అడిగితే మాత్రం ఇవ్వచ్చు, లేకపోతే మేము ఇవ్వడానికి లేదు అని చెప్పారు. మేము మా యొక్క క్వశ్చన్ ఏంటంటే మా భూభాగంలో జరుగుతున్న దాన్ని చిన్న కోర్టు అక్కడ ఉన్నదాన్ని వాళ్ళు క్వశ్చన్ చేయడానికి లేదు. హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ నిజంగానే ఇక్కడ ఏమైనా దేశ భద్రతకి దేశ ప్రయోజనాలకు ముప్పు ఉందని చెప్పేసి భావిస్తున్నప్పుడు వాళ్ళు మాకేమన్నా రెఫరెన్స్ ఇచ్చేసి ఈ విధంగా రాస్తే దానికి సర్వీస్ ప్రొవైడర్లకు మేము రాస్తాం, మేము ఇవ్వాలి. అంటే మా ప్రాంతంలో నేరాలు చేస్తూ ముద్దాయిలుగా ఉన్న వాళ్ళని మొత్తం ఆ ప్రాంతాల్లో తీసుకుపోయి దాచిపెట్టి వాళ్ళ తరఫున ఆ ప్రభుత్వ యొక్క లీడర్లు వాళ్ళకు వాదిస్తూ ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా ఇంకా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే తెలంగాణ ప్రభుత్వాలు భూభాగంలో ఉన్నంత మొత్తం కూడా మేము రూల్ చేస్తామంటే దాని వ్యవస్థని ఉమ్మడి రాజధాని కదా అనేది ఒక వాదన. ఉమ్మడి రాజధానిలో వారికి ఎవరికి కూడా హక్కులు లేవు. ఎక్కడైనా నేరం జరిగినట్లయితే ఇబ్బంది జరిగినట్లయితే సెక్షన్ 8 ప్రకారము వాళ్ళ మీద గవర్నర్ అనేది ముందు మా మంత్రివర్గాన్ని అడిగి మా మంత్రివర్గం దాన్ని బాగా లేనట్లయితే ఆయన డిస్క్రిప్షన్ ఉన్నది. అంతేగాని ఇక్కడ నేను ఉమ్మడి రాజధాని కావచ్చు నేను నేరాలు చేస్తా, ఇక్కడ అలజడి సృష్టిస్తా, ఇక్కడ ఇబ్బందులు పెడతా, తర్వాత నేను అక్కడ పోయి దాక్కుంటా, వాళ్ళకి నేను మద్దతు ఇస్తా అంటే ఈ చట్టం అనేది ఈ భూభాగం అనేది ఒప్పుకోదు. తెలంగాణ ప్రజలు తెలంగాణ యొక్క సార్వభౌమత్వాన్ని ఇంతవరకు ఇంకా బయటపడలేదు, తెలంగాణ ఇప్పటిదాకా రాలే. అందుకే తెలంగాణ సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి యొక్క కోర్టులను మేము ఒప్పుకోమని చెప్పినాం తప్ప అక్కడ ట్యాపింగ్ ఇంకోటని కాదు. అసలు నువ్వు సర్వీస్ ప్రొవైడర్లను అడుగుతున్నప్పుడు సర్వీస్ ప్రొవైడర్ని అడగడానికి చట్టాలు టెలిగ్రాఫ్ చట్టాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం యొక్క తీసుకోండి మీరు డైరెక్షన్, దాని ప్రకారం ఇస్తే పర్వాలేదు. ఏది లేకుండా ఇక్కడ వీళ్ళని ఇవ్వమంటే మాత్రం దాన్ని మేము క్వశ్చన్ చేసినాం తప్ప ట్యాపింగ్ అనేది లేదు. ఒకవేళ ఎక్కడ జరిగినట్టు మీ రామ్ జెట్మలాని స్పష్టంగా మేము చేసాము, మేము చేయడం కాదు, ట్యాపింగ్ రామకృష్ణ ట్యాపింగ్ జరిగిందని చెప్పలే. ట్యాపింగ్ దాన్ని క్వశ్చన్ చేయడానికి వాళ్ళకి హక్కు లేదని చెప్పేసి అన్నారు తప్ప ట్యాపింగ్ ఇక్కడ ట్యాపింగ్ జరిగిందా ఇంకోటి జరిగిందా అని చెప్పేసి సర్వీస్ ప్రొవైడర్ ను క్వశ్చన్ చేసే ముందు నా భూభాగంలో పనిచేస్తున్న వాళ్ళని నీకు హక్కేమున్నది అది ఒకటి. రెండోది ఏసీబీకి అందిన వాళ్ళకి కంప్లైంట్ ప్రకారం ఏసీబీ వాళ్ళకి కావాల్సిన వాటన్నిటిని కూడా రెగ్యులర్ గా ఇక్కడే కాదు ఇంతకుముందున్న పద్ధతి ప్రకారం చట్టం ప్రకారం పద్ధతి ప్రకారం వాళ్ళ మీద కన్నేసి వాళ్ళందరినీ కూడా తీసుకొని చేస్తుంది. ఆ చట్టంలో ముద్దాయి చంద్రబాబు నాయుడు అయితే ఆయన ఇన్ఫర్మేషన్ కూడా ఉండుంటది. అంతే తప్ప కానీ చంద్రబాబు నాయుడుతో మేము ఇంకోటితో ట్యాప్ చేసినామో లేకపోతే చేస్తామని చెప్పేసి అనలే. నిజంగానే ట్యాప్ చేసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళ ప్రభుత్వం దగ్గర ఉంటే నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు రోజు బయట పెడుతున్నాం అని చెప్తున్నారు కదా. ఎందుకు బయట పెట్టలే, ఎందుకు కేసు పెట్టలే, ఎందుకు ప్రజల ముందుకు రాలే? న్యాయస్థానం ద్వారా దొంగ ద్వారా ఏదో సీఎంఎం వాళ్ళ ద్వారా తీసుకొచ్చి చేయాలనుకుంటే అది కుదరదు. మా సార్వభౌమత్వాన్ని మేము కాపాడుకుంటాం. ఖచ్చితంగా అందులో ఏముంది లేదని చెప్పి తెలంగాణలో జరిగే ప్రతిదాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని అడగాలి, తీసుకోవాలి. ఇక్కడున్న నేరస్తుల్ని తీసుకోవాలంటే కూడా చేయాలి. నీలాగా నేరస్తుల్ని ముద్దాయిని తీసుకుపోయి అక్కడ చేస్తామంటే తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. కరెక్ట్. ఇప్పుడు ఆ జాన్ మత్తయ్య ఎవరు జిమ్మియా ఎవరు ఒక ఆయన అక్కడ ఉండడం కానీ లొంగిపోవడం కానీ ఖచ్చితంగా తప్పే, దాంట్లో అనుమానం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీకు ముందస్తుగా ఈ ఓటుకు నోటు కేసు జరుగుతుంది ఇట్లాంటి జరుగుతుందని మీరు ట్యాప్ చేయించారా, లేక అసలు ఒక ఓవరాల్ గానే ఒక ట్యాపింగ్ జరుగుతోంది అనేది ఏపీ ప్రభుత్వం అనుమానమా? మేము చెప్పింది వాస్తవమైంది కదా అని వాళ్ళు అంటున్నారు. మీరు ఎవరు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని మొదట్లో ఒప్పుకోవాలా? ఎట్టి పరిస్థితుల్లో మీరు టీవీలు కానీ ఇవన్నీ కూడా ఏదో కొద్దిగా కన్ఫ్యూజ్ చేయాలని ప్రభుత్వంలో మేము తెలంగాణ ప్రభుత్వం చాలా క్లారిటీతో ఉన్నది. ఎప్పుడైతే కంప్లైంట్ ఏసీబీకి నాకు ఈ విధంగా అప్రోచ్ అవుతుందని చెప్పేసి ఎవరైతే కొంతమంది వ్యక్తులు కంప్లైంట్ చేసిండ్రో ఆ ఏసీబీ దానికి సంబంధించిన 3-4 కేసులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వాళ్ళకి హక్కు ఉన్నది. ఆ విధంగా వాళ్ళు ఎవరైతే ముద్దాయిలుగా ఈ రోజు పేర్కొనబడ్డారో అనుమానితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేసే హక్కు. మీరు ఇప్పుడు పద్ధతిగా చెబుతున్నారు. ఈ రోజు ఆ రోజులు ఏం చెప్పారు మంత్రులు, తెలంగాణ మంత్రులు ఏం
చెప్పారు మేము ఫోన్ ట్యాప్ చేయలేదు, ఫోన్ ట్యాప్ చేయలేదు ఈ రోజు కూడా. రికార్డింగ్ సార్, రికార్డింగ్ ఈ రోజు కూడా మేము అదే చెప్తున్నాం సార్. ఆ రోజు చెప్పిందే ఈ రోజు చెప్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కడ చేయబల్లే, చేస్తే వాళ్ళ దగ్గర ఉంటే కోర్టులో గానీ ఇతరులు గానీ ప్రవేశపెట్టండి. కాల్ డేటా ఇస్తే కాల్ డేటా ఇవ్వడానికి మా ప్రభుత్వం యొక్క పర్మిషన్ తెలివిగా టెక్నికల్ తెలంగాణలో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తారంటే ఇక్కడ ఒప్పుకో. ఇక్కడ ఉన్న సర్వీస్ ప్రొవైడర్లు కేంద్ర ప్రభుత్వానికి గానీ ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి జవాబుదారులుగా ఉంటారు. నీ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జవాబుదారులుగా ఉంటారు. నువ్వు అడిగితే ఇవ్వడానికి, నీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోవడానికి ఇక్కడ ఉంటారు. సుప్రీంకోర్టు అనేది సర్వోన్నత న్యాయస్థానం. సుప్రీంకోర్టు, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం చెప్తే ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. మాకు అక్కడ ఎక్కడ గానీ ఎవరు ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే రికార్డ్ చేయబడ్డదో ఆ రికార్డ్ చేయబడ్డాయని కూడా బట్టబద్దలు తొందరలో అయితే దానికోసం మాకేం ఇబ్బంది లేదు. ఏ పేపర్లు, ఏ టీవీలు ఎన్ని రాసుకున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని చెప్పినా మాకు నిశ్చింతంగా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా మాకు నమ్మకం ఉన్నది. ఎక్కడ కూడా చట్టం దాటి ఒక్క ఇంచు కూడా మేము బయటకు పోలేదు. రికార్డింగ్ చేసినా ఇంకొకటి చేసినా ఖచ్చితంగా అది చట్ట పరిధిలోనే అవసరం మేరకు చేసింది తప్ప వేరేది కాదు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత జడ్జిమెంట్ రాయాల్సి వస్తుంది. అది ఇంకొక 4 వారాలకు వాయిదా పడ్డది. రాజేశ్వర రెడ్డి గారు చేసిన ఆర్గ్యుమెంట్ ఈ పక్క నుంచి తెలంగాణ ప్రభుత్వం చేస్తూనే రామకృష్ణారెడ్డి గారు కొంత అంగీకరించినారు. 5(2) కింద సెక్షన్ 5(2) కింద మాకు అధికారం ఉంది, మేము చేసామనేటువంటి రీతి లోపల వారు వాదించినారు. ఆ వాదన నేను ఓపెన్ కోర్టులోనే లేదన్నా. మేము అన్నది ఒక్కటే ఇక్కడ సారీ మీకు, మేము 5(2) ప్రకారము అధికారం మాకు ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం పాటు మాకు కూడా ఉన్నది. అయినా దాని కంప్లైంట్ ఇచ్చినంత వరకు రికార్డింగ్ కానీ ఇంకోటి కానీ ఏసీబీ వాళ్ళు ఏం చేసినది వాళ్ళు ఆల్రెడీ సబ్మిట్ చేశారు. అంతే తప్ప కానీ మాకున్న అధికారాన్ని మేము ఉపయోగించుకున్నామని వాళ్ళు చేసినామని చెప్పేసి మేము ఎక్కడ చెప్పలే. అత్యధిక పత్రికల్లో ఫాలో కానట్టున్నారు. ఏజీ రామకృష్ణారెడ్డి గారు ఒక దశలో సెక్షన్ 5(2) కింద మా ప్రభుత్వం చేసింది, మేము ఇచ్చాము, లెటర్లు ఇచ్చాము అనేంత వరకు వారు కోర్టులో అడ్మిట్ అయినారు. అది ఓపెన్ గా. సరే, ఇట్ ఇస్ బార్న్ బై రికార్డ్. దాని మీద మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఆ ప్రభుత్వం ఏం చెప్తుంది, వీరేం చెప్తారని చూద్దాం. కొమ్మినేని గారు, జ్యోతుల్ నెహ్రూ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేసినారు. ఇరు పక్షాలు, ఇరు ప్రజలు కేసులు అయిపోయినాయి, ఏదో జరిగిపోతుంది, రేపు మాకు ఈయన పోతుడు ఆయన పోతుడు అనేంత ఒక ఉత్కంఠభరితమైనటువంటి సిచ్యువేషన్ తీసుకొచ్చిన తర్వాత ఎందుకు ఆగుతా ఉంది? ఎఫ్ఎస్ఎల్ నివేదిక 1 వచ్చింది, ఎఫ్ఎస్ఎల్ నివేదిక 2 వచ్చింది. ఎందుకు నోటీస్ ఇవ్వాలా ఇవ్వకూడదు అనే దాని మీద ఎందుకు ఇంత మ్యాచ్ ఫిక్సింగ్ అని మీకు కూడా అనుమానం? నేను అది చెప్పలేదు, నేను చెప్పలేదు. సరే, వారు రేజ్ చేసిరు, వారు ప్రతిపక్షంలో ఉన్నారో లేకపోతే కావాలని అన్నారో లేకపోతే వారికి ఏమైనా సమాచారం ఉండి అన్నారో నాకు తెలియదు. కానీ ప్రజలలో కొంతనైతే ఇంత గొప్పగా నడిచినటువంటి ఈ కేసు 30 రోజులు అసలు జనానికి చాలా గొప్ప ఉత్కంఠ రేకెత్తించినటువంటి కేసులో ఎందుకు ఏం జరుగుతా ఉంది అనేటువంటి క్వశ్చన్ మార్క్ అయితే అందరి ముందు ఉంది. జగన్ గారు చంద్రశేఖరరావు గారితో కాంప్రమైజ్ అయినారా, లేదా చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు గారు కాంప్రమైజ్ అయినారా, అది కాలం చెప్తుండొచ్చు. కానీ ఒక అనుమానం అయితే వస్తా ఉంది, ఎందుకు ఇన్వెస్టిగేషన్ ఇంత స్లో అయింది? సార్, ఓటుకు నోటు కేసు 1 అడుగు ముందుకు పోతే టాపింగ్ 2 అడుగులు ముందుకు వచ్చేటట్టు సిద్ధంగా కనబడతా ఉంది. అక్కడ వారు చెప్పినటువంటి పాయింట్ టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ అని చెప్తాం మేము లీగల్ లాంగ్వేజ్ లో. అంటే ఈ కోర్టుకు ఈ పరిధిలో ఉన్నటువంటి అంశాన్ని మాత్రమే విచారించేటువంటి అధికారం ఉంటుంది అనేది పంచాయతీ. కానీ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు ఈ రాష్ట్రంలోకి వచ్చినప్పుడు ఇక్కడ చేయవచ్చా చేయరాదు అనేది ఇప్పుడు కొత్త పంచాయతీ. గత 28 రాష్ట్రాలలో లేనటువంటి పంచాయతీ ఈడెందుకు వస్తుందంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంది కాబట్టి కొత్త పంచాయతీ వచ్చింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయవచ్చా చేయరాదా అనేది ఈ రోజు లీగల్ అంటే అయితే వారు లేవనెత్తిందంటే ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే ఒక నేరం జరుగుతున్నప్పుడు ఒక ఈ దర్యాప్తు సంస్థకి ఇలా ట్యాప్ చేసే అధికారం ఉంటుందా ఉండదా? సార్, అదే చెప్తా ఉన్నా నేను మళ్ళీ. ఏసీబీ చేసినటువంటి ట్యాపింగ్ అయితే ఏసీబీ ఎంత లిమిటేషన్లు చేసింది, ఏ నెంబర్లు చేసింది? ఏసీబీ చేయకుండా ప్రభుత్వం ఏమన్నా ఇంకొంచెం ముందడుగు జరిగి ఏమన్నా ఇంకా చేసి ఉంటే అందులో ఇంకెవరైనా నెంబర్లు చేసినారా? దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎపిసోడ్ మొత్తం లోపల కూడా ఏసీబీ రైట్ స్టీఫెన్సన్ గారు వెళ్ళి 3 రోజుల ముందే ఒక దరఖాస్తు పెట్టుకోవడం జరిగింది. లేదా ఓవరాల్ గానే ఏసీబీ డీజీ గారిని కలిసి, సార్ నన్ను కొంతమంది ప్రలోభ పెడుతున్నారు, భయపెడుతున్నారు, నా ఫోన్లు మీరు వినండి అని చెప్పి వారే చెప్తున్నారు అనుకుందాం ఒక నిమిషానికి. అప్పుడు ఏసీబీ స్టీఫెన్సన్ గారి ఫోన్ అబ్జర్వేషన్ లో పెట్టి దానికి వచ్చినాయన్ని రికార్డ్ చేయడం ఒక ఎత్తు. ఇది ఇంతవరకు అయితే ఏసీబీ చేసింది 100% తప్పు లేనటువంటి కార్యక్రమం, దాన్ని ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అపార్ట్ ఫ్రమ్ దట్ స్టీఫెన్సన్ కేసు నెంబర్ కాకుండా ఇంకేమైనా నెంబర్లు కూడా తెలంగాణ ప్రభుత్వం వినాలని కోరుకుందా, విన్నదా, రికార్డ్ చేయాలని కోరుకుందా, సర్వీస్ ప్రొవైడర్లకు ఉత్తరం ఇచ్చిందా? ఇగో ఇది పంచాయతీ. ఉత్తరం ఇచ్చిన మాట వాస్తవం అన్నారు. ఉత్తరం మీద సంతకం పెట్టిరు అనుకున్న అధికారులు కొంతమంది సెలవులలో పోయినరు, మళ్ళీ వచ్చిండ్రు, మళ్ళీ రకరకాల వ్యాఖ్యానాలు చేసిండ్రు. సరే, ఇనిషియల్ స్టేజ్ లోపల కొంత కన్ఫ్యూజన్ అయితే అందరికి వచ్చింది.
తర్వాత మీలాంటి వకీలు నాలాంటి వకీలు చాలా మంది సలహాలు తీసుకున్న తర్వాత అందరూ వచ్చి ఇప్పుడు భద్రంగా కనబడుతున్నారు. సరే ఏం జరుగుతుందిలే ధైర్యం వచ్చింది. ఇప్పుడు సంఘటన చేసిన నిమిషంలో భయపట్టిర్రు. గ్యాప్ వచ్చేసరికి అటు వకీళ్ళు ఇటు వకీళ్ళు అటు మేధావులు చాలా మంది ధైర్యం చెప్తారు కదా. దినేష్ గారు హైదరాబాద్ జోకర్ లైన్ లో ఉన్నారు. దినేష్ గారు నమస్కారం, మాట్లాడండి. దినేష్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, మాట్లాడండి ప్లీజ్. సార్ ఇప్పుడు మన టిఆర్ఎస్ గౌరవ ఎమ్మెల్సీ గారు మాట అన్నారు, మా భూభాగంలో ఉండి మీరు విజయవాడ కోర్టు ఎట్లా అడుగుతుంది టాల్డేటా అది అని. అలా మా భూభాగం అంటే ఇదంతా ఉమ్మడి రాజధాని అయినప్పుడు వాళ్ళ భూభాగం మా భూభాగం అని విడిగా ఏముంటుంది సార్? అట్లా ఉండదు. చెప్తాం బాబు. ఓకే, అడగండి. అంతే కదా మీ డౌట్? చెప్పండి రాజు. ఖచ్చితంగా హైదరాబాద్ మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వ అధీనంలోని తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ యొక్క రాష్ట్రానికి రాజధాని. దీని మీద సర్వ హక్కులు 100% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలై. ఇక్కడ ఏది చేయాలన్నా కూడా, ఏ సెక్షన్ 8 అమలు చేసినా ఏది చేసినా కూడా మేము తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు చేయాల్సిందే తప్ప ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడానికి లేదు. 29 రాష్ట్రాల్లో అన్ని రాజధానులకు ఏదైతే ఉంటుందో దీనికి అంతే ఉంటుంది. వాళ్ళు ఇక్కడ ఉండడానికి 10 సంవత్సరాలు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఉండడానికి మేము చర్యలు తీసుకుంటాం, అంతవరకే తప్ప ఇక్కడ మేము నేరాలు చేస్తాం, తప్పులు చేస్తాం, అక్కడ పోయి దాపెడతాం, అక్కడ అదే చేస్తామంటే మాత్రం మేము ఒప్పుకోం. కరెక్ట్. అది ఖచ్చితంగా వారికి కూడా క్లారిటీ ఉండాలి. ఇక్కడ వాళ్ళు ఉండడానికి ఉంటది తప్ప వాళ్ళు ఇక్కడ దుర్మార్గాలు చేయడానికి, అలజడులు చేయడానికి, తప్పించుకోపోయి అక్కడ పారిపోయి అక్కడ కేసులు పెట్టడానికి. ఇక్కడ ఏమైనా దుర్మార్గాలు అలజడులు జరుగుతాయని కదా సెక్షన్ 8 అందుకే కదా వాళ్ళు చేసేది. వారు ఈ రోజున ఏంటంటే మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కినట్టు తప్పులు చేయడం, వాళ్ళందరినీ తీసుకుపోయి దాపెట్టడం, వాళ్ళ మీద వాళ్ళకు కోర్టు అండగా వాళ్ళ యొక్క కోర్టు వకీళ్లు వాళ్ళకు సపోర్ట్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా దీన్ని ఏదో వాళ్ళు ఇందాక ఆయన కూడా అన్నారు కదా పాకిస్తాన్ లో భయపడ్డారు, భయపడకపోతే ఇవన్నీ ఎందుకు చేశారని అడుగుతున్నారు ఆయన. ఎవరు భయపడ్డారు? క్లారిటీ చెప్పాము. మా యొక్క టెరిటోరియల్ సావర్నిటీ, టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ని మేము క్వశ్చన్ రామ్ జెట్మలాని గారు, కపిల్ సిబ్బల్ గారిని రేపు వీరు కూడా మంచిగా మాకు వాదిస్తారు కాబట్టి తెలంగాణ తరఫున వారిని కూడా పెట్టుకుంటాం మన. ఎందుకంటే మా యొక్క క్వశ్చన్ తెలంగాణ ప్రజల సార్వభౌమత్వం, తెలంగాణ దొంగతనం చేసిన వాళ్ళకి, తప్పులు చేసిన వాళ్ళకి భయం లేకుండా పారిపోయి దాక్కుంటుంటే మాకేం భయం? ఈ రోజున ట్యాపింగ్ కాదు, నీవు రికార్డింగ్ జరిగిందా ట్యాపింగ్ జరిగిందా 4 వారాలు జరుగుతుంది. మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మేము మా సార్వభౌమత్వాన్ని క్వశ్చన్ చేస్తున్న కోర్టులను ప్రశ్నించినాం. మేము మాకు ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్లకు లేని చట్టం, లేని హక్కును వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి క్వశ్చన్ చేసినాం. అంతేగాని నిజంగా ట్యాపింగ్ చేస్తుంటే, నీ దగ్గర సమాచారం ఉంటే నువ్వు ఎందుకు కోర్టుకి ఇప్పటిదాకా సబ్మిట్ చేయలేదు? ఉన్నట్లయితే ఎందుకు చేయలేదు? ఊరికే నోటి మాటలు తప్ప. చంద్రబాబు మీద నోటీస్ ఇచ్చి ఎందుకు కేసు పెట్టలేదు? ఇప్పటిదాకా చంద్రబాబును రేపే పెడతాం, ఎల్లుండి నోటీస్ ఇస్తాం, అయిపోతుంది, బొమ్మ దేవుడు రక్షించాడు అన్నారు. ఎందుకు ఇంత జాప్యం జరుగుతా ఉన్నది? ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, 2 రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఈ రోజు వరకు నోటీస్ ఎందుకు ఇవ్వలేదు? అదే విధంగా చంద్రబాబు ప్రభుత్వం కూడా, ప్రభుత్వం నేను కళ్ళు తెరిస్తే ఈ ప్రభుత్వం నిమిషం కూడా చంద్రబాబు అని ఎందుకు ఆగుతున్నాడు? దీని వెనకాల ఆంతర్యం ఏమిటి? దీని వెనకాల ఆంతర్యం ఏమిటి? మీ ఇద్దరిని మధ్యవర్తిత్వం ఎవరు చేస్తున్నారు? కాంగ్రెస్ నాయకులకు ప్రభుత్వాలు పోయిన తర్వాత చాలా తొందరగా ఈ రెండు ఎప్పుడు పడిపోవాలనే దాంట్లో ఉండడంలో వాళ్ళకి తప్పేం లేదు. కానీ చట్టం తన పని తను చేసుకోపోతున్నప్పుడు, అనేక సాక్ష్యాలు అనేక ఉన్నప్పుడు, మొన్ననే కేసు కూడా చార్జ్ షీట్ అయింది. చార్జ్ షీట్ అయినా మిగతా పని చట్టం తన పని చేసుకోపోతాం. వి కాంట్ బుల్డోజ్ ద సిస్టమ్. రైట్, ఓకే. సాంబశివరావు గుంటూరు నుంచి లైన్లో ఉన్నారు. సాంబశివరావు నమస్కారం, మాట్లాడండి. సాంబశివరావు నమస్కారం, మాట్లాడండి. హలో, మాట్లాడండి. నేను తెలంగాణ గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ప్రశాంతంగా ఒప్పుకోండి సార్, మీకు ట్యాప్ చేసామని. మీకు ఓబులాపురం మైనింగ్ కంపెనీలో ఒక జడ్జి అవినీతికి పాల్పడుతున్నాడు, సిబిఐ ఫోన్ ట్యాప్ చేసి కేసు పెట్టేసి జైలు వేసేసింది. అట్లాంటివి ఇంకా ఏ సార్ భయపడతారు? తెలంగాణ గవర్నమెంట్ ఉంటే మేము ట్యాప్ చేసాము, వీళ్ళు అవినీతికి పాల్పడుతున్నారు కాబట్టి ట్యాప్ చేసేసాము ఇతను అని చెప్పేసేయండి. ఏంటంటే భయపడతారండి? భయపడాల్సిన అవసరం లేదు. సాంబశివరావు గారు ఒక నిమిషం, ఒకటే, మేము భయపడడమో ఇంకోటో కాదు. మేము ఇచ్చిన లెటర్ అనేది ఈ రోజున
కోర్టులో ఉన్నది. అది. మేము ఏసీబీ దగ్గర డీటెయిల్స్ అనేది మొన్న ఛార్జ్ షీట్ లోనే బయట అక్కడ ఉన్నాయి. కాబట్టి మేము ఎక్కడ ఎవరికి భయపడేది లేదు. తెలంగాణ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఆయన మీకు ధైర్యం చెబుతున్నాడు. మాకు ధైర్యం అవసరం లేదు. తెలంగాణ ప్రజలకి ధైర్యం అనేది మొదటి నుండి ఈ రోజు 6 దశాబ్దాల నుంచి అనేక పోరాటాలు చేసిన చరిత్ర అనేది దేనికి ఎవరు భయపడరు. అట్లనే వాళ్ళ యొక్క ఉద్యమాల నేపథ్యంలో వచ్చే తెలంగాణ ప్రభుత్వం తాటాకి చప్పులకు కుందేలు బెదిరినట్టు మేము బెదరం. ఖచ్చితంగా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. రైట్. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ కలిసి ఏపీ అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్న మంత్రి రావెల కిషోర్ బాబు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 27% మంది మాత్రం అవునని, 73% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.